హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2 డిజైన్స్లో నేను శారీ పిన్స్ అనేవి చూపిస్తున్నానండి. మీకు నచ్చిన శారీ అనేది తీసుకొని దానికి కలర్ కాంబినేషన్లో మీరు శారీ పిన్స్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో వాటిని ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఇక్కడ 2 చూస్ చేసుకున్నాను నాకు శారీ మ్యాచింగ్గా. ఒకటి గోల్డ్ కలరు, ఒకటేమో గ్రీన్ కలరు సిల్క్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నానండి. ప్లెయిన్ శారీ పిన్ తీసుకొని మీరు శారీ పిన్కి సిల్క్ థ్రెడ్ ఎలాగా మనం పర్ఫెక్ట్గా ర్యాప్ చేసుకోవాలనేది కావాలి అంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను మీకు వేరే ఒక వీడియోలో ఎలా ర్యాప్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈరోజు వీడియోలో మనము డిజైన్ ఎలా చేసుకోవాలనేది శారీ పిన్ మీద చూసేద్దాము. ముందుగా గోల్డ్ కలర్ పిన్ అనేది తీసుకోవాలండి. గోల్డ్ కలర్ పిన్ తీసుకున్నాక నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో 4mm సైజు స్క్వేర్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. మల్టీ కలర్లో కుందన్స్ తీసుకున్నానండి. సో గ్లాస్ కుందన్స్ మీరు కావాలంటే ఈ స్క్వేర్ షేప్లో కుందన్స్ అనేవి చాలా కలర్స్ అనేవి ఉంటాయి. మనకి 3mm సైజులో కానీ 4mm సైజులో కానీ మీరు శారీని చూస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు కుందన్స్ అనేవి తీసుకోండి, ఏ కలర్లో కావాలి అనేది. సో నేనైతే ఇక్కడ మల్టీ కలర్లో చూస్ చేసుకొని తీసుకున్నాను గ్లాస్ కుందన్స్ అనేవి. సో మనము దేని మీదకైనా సరే ఈ శారీ పిన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అలా అని చెప్పేసి నా దగ్గర ఉన్న గ్లాస్ కుందన్స్ని అయితే నేను యూజ్ చేసుకుంటున్నానండి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డైమండ్ షేప్లో మీరు కుందన్స్ అనేవి గమ్ అప్లై చేసుకుంటూ అంటించుకోవాలి. సో ఇలా అంటించుకున్న తర్వాత మనకి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుందండి. సో చాలా బాగుంటుంది. ఏ శారీ మీదకైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ శారీ పిన్ని డిజైన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ శారీ పిన్ని గ్రీన్ కలర్ దాన్ని మనం అయితే డిజైన్ చేసుకుందాము. దానికోసం నేను ట్రయాంగిల్ షేప్లో కుందన్స్ అయితే తీసుకున్నానండి. సో ఇప్పుడైతే మనము ఈ శారీ పిన్ అయితే డిజైన్ చేసుకుందాము. ముందుగా గమ్ అప్లై చేసుకొని మనం తీసుకున్న ట్రయాంగిల్ షేప్ కుందన్స్ని ఒక ఫ్లవర్లా ఫామ్ అయ్యే విధంగా అయితే డిజైన్ చేసుకోవాలి. మీరు పైన మనకి కొంచెం వంకీలా ఉంటుంది కాబట్టి దాని దగ్గర ఒక 5 కుందన్స్ని అయితే అంటించుకోండి. సో మిగతా అంతా కూడా మనకి ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి 6 కుందన్స్ని అయితే అంటించుకుంటున్నాను నేను. సో మీరు పైనుంచి కూడా 6 కుందన్స్ని నేను అంటించుకోగలను అనుకుంటే మీరు పైన కూడా 6 అయితే అంటించుకోవచ్చండి. సో కాకుండా మనం పైన 5 అంటించుకొని మిగతా డిజైన్ అంతా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేనైతే పైన అయితే 5 అంటించుకున్నానండి ఫ్లవర్ వచ్చే విధంగా. నెక్స్ట్ కింద అంతా ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి నేను ఒక్కొక్కటి ట్రయాంగిల్ షేప్లోనివి 6 కుందన్స్ అయితే అంటించుకున్నాను. సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ డిజైన్ని మనం చేసుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. నెక్స్ట్ అలాగే చాలా ట్రిక్కీగా కూడా ఉంటుంది. మీరు ఈ డిజైన్ చేసే కొద్దీ కూడా చాలా బాగా ఫీల్ అవుతారు, ఇంకా చేయాలనే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో ఈ డిజైన్ అయితే మీరు కొంచెం క్లియర్గా చూసుకొని బాగా అబ్జర్వ్ చేసి అక్కడ ట్రయాంగిల్ షేప్లో కుందన్స్ అనేవి అంటించుకోండి. మనకి 6 చూస్తున్నారు కదా, 6 పెట్టుకుంటే మనకి ఫ్లవర్ లాగా అయితే ఫామ్ అవుతుంది. సో ఈ సేమ్ ఇలానే మొత్తం కూడా మనము ఈ క్లిప్ అంతా కూడా అంటించుకోవాలి. సో ఇలా అంటించుకున్న తర్వాత మనకి గ్యాప్లో మనకి 6 పెటల్స్ అనేవి కనబడాలి అంటే మనకి ఆ సెంటర్లో స్పేస్ ఉంది కదండి, ఆ స్పేస్లో నేను 3mm సైజులో పింక్ కలర్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. ఈ పింక్ కలర్ కుందన్స్ అనేవి మనకి ఆ 6 పెటల్స్ సెంటర్లో కనుక అంటించుకుంటే మనకి ఫ్లవర్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి. సో నేను మీకు మొత్తం అంటించేసాక చూపిస్తున్నాను చూడండి, మనకి ఫ్లవర్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో డిజైన్ కూడా అంతే బాగుంటుందండి. సో చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే. మీరు ఈ కలర్లోనే కాదు, మీరు తీసుకున్న శారీ కలర్ని బట్టి మీరు కుందన్స్ అనేవి చూస్ చేసుకొని మీరైతే అంటించుకోండి. ఇక్కడ మీరు 3mm సైజులో రౌండ్ షేప్ కుందన్స్ తీసుకున్నాను కదా నేను పింక్ కలర్వి. మీరు ఆ ప్లేస్లో మనకి స్టోన్స్ అనేవి ఉంటాయి కదా, రింగ్ స్టోన్స్ అనేవి, సో వాటినైనా సరే తీసుకోవచ్చు. అవి తీసుకున్నా కూడా మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చండి. సో చూసారు కదండి, ఈరోజు వీడియోలో శారీ పిన్స్ని 2 వేస్లో మనము ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది. ఈ 2 డిజైన్స్ కూడా నిజంగా చాలా బాగుంటాయి. మనం ఏ శారీ మీదకైనా పర్ఫెక్ట్గా యూస్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే మీకు ఈ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీస్లో శారీ పిన్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, లేకపోతే హెయిర్ క్లిప్స్ కానీ, హెయిర్ అసోసియేట్స్ ఏమైనా కావాలి అంటే నాకు కింద కామెంట్ చేయండి. సో మీకు ఆ వీడియో అనేది తప్పకుండా పోస్ట్ చేయడానికే చూస్తాను, మీకు అర్థమయ్యే విధంగా. సో మీరు ఏది కావాలనేది నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం మోటివేషన్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది.
సో ఇదండి వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.